వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఓపీటీ స్టెమ్ ఓపీటీని రివ్యూ చేస్తున్నామని చెప్పేసి రీసెంట్గా డిహెచ్ఎస్ క్రిస్టినియం చెప్పారనమాట. ఎందుకు చెప్పారంటే పబ్లిక్గా ఇప్పుడు ఈ లెటర్ అనేది ఒకటి బయటకు వచ్చిందనమాట. ఆ లెటర్ ఎందుకు బయటకు వచ్చింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని దీంట్లో చెప్తా. ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియో, సో ఒక లైక్ ఇచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇక మన టాపిక్లోకి వెళ్తే ఏంటంటే సెనేటర్ ఎరిక్ డిహెచ్ఎస్ వాళ్ళకి లెటర్ రాశాడు అనమాట. అంటే వాళ్ళకి సెనేట్ డిస్కషన్ జరుగుతుంది కదా, ఆ డిస్కషన్లో ఆయన చెప్పింది ఏంటంటే H1B ఒకటి, తర్వాత ఓపీటీ ఒకటి, స్టెమ్ ఓపీటీ ఒకటి, వీటి మీద ఏంటంటే మెయిన్ డిస్కషన్ బాగా జరిగి లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. అంటే అమెరికాలో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో మాస్టర్స్ కానీ లేకపోతే బ్యాచిలర్స్ కానీ వీళ్ళని ఎంప్లాయీస్ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే ఓపీటీ స్టెమ్ ఓపీటీ వాళ్ళని ఎక్కువ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎంప్లాయీస్కి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇక మెయిన్ కంపెనీస్ కూడా వాళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి తీసుకుంటున్నారు. లోకల్ వాళ్ళని తీసుకుంటే యూఎస్ సిటిజన్స్ అవుతారు కదా వాళ్ళకి అన్ని కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అని చెప్పి ఆ జరిగినటువంటి డిస్కషను. ఆ తర్వాత ఏంటంటే ఆయన క్రిస్టినియంకి లెటర్ రాశారు. January 9th క్రిస్టినియము ఎరిక్ సెనేటర్కి రిప్లై ఇచ్చారనమాట. ఏంటి అంటే మేము రివ్యూ చేస్తున్నాము, ఓపీటీని స్టెమ్ ఓపీటీని రివ్యూ చేస్తున్నాము అనేసి వాళ్ళు ఏమేమైతే అనుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్. అంటే జనరల్గా సెనేటర్కి రెస్పాన్స్ అయితే ఇవ్వాలి కదా, సో డిహెచ్ఎస్ని అడిగితే డిహెచ్ఎస్ వాళ్ళు క్రిస్టినియం ఈ సెనేటర్కి రెస్పాన్స్ అనేది ఇచ్చారనమాట. ఆ లెటర్ వచ్చేసి మొన్న January అరౌండ్ 28th సంథింగ్ అలా అనుకుంటా, 27th 29th పబ్లిక్ అయింది. సో అప్పటి వరకు అయితే ఈ డిస్కషన్ ఎక్కడ బయటకు రాలేదు. అది పబ్లిక్ అయిన తర్వాత ఇంకా జనరల్గా ఈ స్పెక్యులేషన్స్ అనేవి సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈ మెయిన్ అటార్నీస్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళ జనరల్గా ఒక కొంత సర్కిల్ అనేది ఉంటుందండి. అటార్నీ వాళ్ళకి లింక్ ఉన్న మీడియా సర్కిల్స్, సో అలాగా డిస్కషన్స్ అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. అసలు ఏం చేంజెస్ రావచ్చు, ఏం జరగవచ్చు ఏంటి అనేది. అయితే ఏంటంటే రివ్యూ చేస్తున్నాము అని అయితే చెప్పారు. అంటే డెఫినెట్గా ఏదో ఒక చేంజెస్ అయితే వస్తాయి అన్నమాట. అయితే ఆ చేంజెస్ కూడా మోస్ట్ ప్రాబ్లీ ఎలా ఉంటాయి అంటే ఈ సోషల్ మీడియాలో చదివినటువంటి దాని ప్రకారం, అంటే అన్ని వెబ్సైట్లు మీరు రెడిట్లో ఉన్నాయి కొన్ని డిస్కషన్స్, తర్వాత అన్ని ఫామ్లో వాళ్ళ ఓన్ స్పెక్యులేషన్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని జనరల్ న్యూస్ రాసేటువంటి వెబ్సైట్లు ఉంటాయి కదా, వీసా వెర్జన్ అట్లాంటివి రకరకాల వెబ్సైట్లలో క్రిటిక్స్ ఉంటారు కదా, వాళ్ళు రాసినటువంటి వాళ్ళు స్పెక్యులేట్ చేసినటువంటివి జనరల్గా నేను షేర్ చేసుకుంటా. అంటే ఇవి కన్ఫర్మేషన్ ఏమి కాదు, అథెంటిసిటీ కూడా దీనికి ఏమి లేదు. జస్ట్ జనరల్ డిస్కషన్స్ ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఏమేం చేంజెస్ రావచ్చు, ఏమేమి స్పెక్యులేట్ చేస్తున్నారు అనేవి మాత్రమే. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇది పర్టికులర్గా ఎప్పుడు తీసుకొస్తారు రూల్స్ ఏంటనేది కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఫెడరల్ రిజిస్టర్లో ఒకసారి పెట్టారు స్టెమ్ ఓపీటీకి, తర్వాత డ్యూరేషన్ ఆఫ్ స్టే గురించి. మెయిన్ చేంజెస్ ఏం రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనరల్గా సోషల్ మీడియాలో. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీటీ అనేది 12 months ఉంది కదా, అది మోస్ట్ ప్రాబబ్లీ చేస్తే షార్టెన్ చేస్తారేమో అనేసి ఒక స్పెక్యులేషన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే స్టెమ్ ఓపీటీ తీసేయొచ్చు అని చెప్పి కొంతమంది కొన్ని వెబ్సైట్లలో రాశారు. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది ఏంటంటే దాన్ని 24 months ఉంది కాబట్టి దాన్ని షార్టెన్ చేస్తారు, టైట్ చేస్తారు అని చెప్పి కొన్ని వెబ్సైట్ డిస్కషన్లలో రాశారనమాట. ఒకవేళ టైట్ చేయడం అంటే ఏంటంటే మెయిన్ కంపెనీ కంప్లైంట్స్ అనేవి డెఫినెట్గా మారుతాయి. ఇయర్లీ ఒక 3 lakh స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షల మంది ఈ ఇయర్ వాళ్ళు, అంతకుముందు ఇయర్ స్టెమ్ మీద ఉన్నటువంటి వాళ్ళు, ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే H1లో మ్యాక్సిమం ఎంతమంది వెళ్తారండి, 25,000 స్టూడెంట్స్. పోనీ ఇంకా వాళ్ళలోంచి కొంచెం ఎక్స్ట్రా ఈ 60,000లో కూడా కలిపినా కానీ ఎంత లేదన్నా 2.5 లక్షల మంది అయితే మిగిలిపోతారు. జనరల్గా ఏంటంటే యాక్చువల్గా ఓపీటీ వాళ్ళు ఈ ఎవరెవరైతే 2.5 లక్షల మంది మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబులు దొరుకుతున్నాయా 100%, 100కి 100% అంటే డెఫినెట్గా దొరకట్లేదు. సో మరి వాళ్ళంతా ఎలా సర్వైవ్ అవుతున్నారు అంటే ఆబ్వియస్లీ మన వాళ్ళే బోల్డ్ అన్ని అడ్వర్టైజ్మెంట్లు అనేవి వేస్తున్నారు. ఎక్కడ ఫేస్బుక్లలో లేకపోతే లింక్డ్ఇన్లలో ఏంటంటే మీరు స్టెమ్ ఓపీటీ మీకు ఆఫర్ లెటర్ కావాలా, క్లయింట్ కావాలా, అది కావాలా, ఇది కావాలని మొన్న సరా గొంజాలా మళ్ళీ ఎక్స్పోజ్ ఒకటి చేసింది కదా, దాంట్లో క్లియర్గా చూపించింది అనమాట. అంటే ఎవరు ఒక పర్టికులర్ పర్సన్ ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ వాళ్ళ కోసం మేము ఫోన్ చేస్తామని. ఇంతకుముందు స్టాఫింగ్ కంపెనీస్ ఉండేవి, వాళ్ళు ఏంటంటే మీ మాస్టర్స్ అయిపోగానే మీకు ఫోన్ చేస్తారు, వాళ్ళ దగ్గర పేరోల్ అని చేయించుకుంటారు. వాళ్ళు మొన్న ఆమె దాంట్లో కాల్లో క్లియర్గా మాట్లాడిన దాంట్లో చెప్పింది అనమాట, 2100 మీరు ఇస్తే 300 మేము తీసుకొని మీ 1800 మళ్ళీ మీకు బ్యాక్ ఇస్తాము, ఇలాగా
మీకు జాబ్ వచ్చే వరకు నడిపిస్తూ ఉంటాము, మేమే H1 అప్లై, ఇలాంటివన్నీ జరిగినాయి. సో అయితే ఏంటంటే ఇట్లాంటి ఫ్రాడ్స్ ఏమైతే ఉంటాయో అవి ఇక నుంచి పాసిబుల్ కాదు. మీకు ఒకవేళ స్టెమ్ ఓపీటీ ఉన్నా కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఓపీటీ అయిపోయిన తర్వాత మీరు స్టెమ్ ఓపీటీకి అప్లై చేసినప్పుడు స్ట్రిక్టర్ కంప్లైంట్స్ అనమాట. అంటే నిజంగా అసలు క్లయింట్ ఉన్నాడా, ప్రాజెక్ట్ ఉందా, మీతో అవసరం ఉందా, మీరు తప్ప లోకలోడు పనికిరాడా. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒకటి వాళ్ళు చెప్పేది అమెరికన్ లోకల్ వర్కర్కి జాబ్ దొరకట్లేదు అని. అంటే ఇప్పుడు మీరు స్టెమ్ ఓపీటీ మీద ఉండి చేసేటువంటి జాబ్ ఏదైతే ఉందో అది అమెరికన్ వర్కర్ చేయలేడా, ఫస్ట్ క్వశ్చన్ అక్కడ వస్తుంది అనమాట. అదొకటి నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. నేషనల్ సెక్యూరిటీ దృష్ట్యా మేము దీన్ని రివ్యూ చేయాలనుకుంటున్నామని ఆ లెటర్లో చెప్పారు. అయితే ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ అనేది పక్కన పెడితే మెయిన్ ఏంటంటే అమెరికన్ లోకల్ వర్కర్ చేయలేనంత గొప్ప జాబు స్టెమ్ ఓపీటీ వచ్చి చేస్తారా అనేదే క్వశ్చన్ అనమాట. సో అంటే ఇప్పుడు ఈ స్టెమ్ ఓపీటీ అనేది షార్టెన్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా H1కి అయితే వీళ్ళకి ఇక నెక్స్ట్ ఇంక స్టెమ్ తర్వాత ఆప్షన్ లేదు కదా, H1ఏ కదా. కంపెనీస్ ఇంకా H1 అప్లై చేయాలి కాబట్టి ఇంక వీళ్ళని తీసుకోవటం తగ్గించి ఇంకా లోకల్ వాళ్ళని తీసుకుంటారు. లోకల్లో అమెరికన్ వర్కర్స్ని తీసుకుంటే ఏంటంటే ఇంకా హెడ్ఏక్ ఉండదు వాళ్ళకి, వీసాలు అప్లై చేయాలి, అవి అప్లై చేయాలి, ఇవి అప్లై చేయాలన్న హెడ్ఏక్ ఉండదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఓపీటీ స్టెమ్ ఓపీటీ తీసుకోవటం వల్ల ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వీళ్ళకి ఇట్లాంటివి ఏవో ఉన్నాయి కాబట్టి వాళ్ళని తీసుకుంటున్నారు. ప్లస్ తక్కువ జీతానికి పనిచేస్తారు. అమెరికన్ తీసుకుంటే ఏంటి, యాజ్ యూజువల్ రూల్ ప్రకారం 1,00,000-1,50,000 ఎంతో సంథింగ్ వాట్ ఎవర్ ద శాలరీ ఎంత ఉంటుందో అది ఇవ్వాలి. వీళ్ళని పెట్టుకోవటం వల్ల ఏంటి అంటే 60,000కో 50,000కో 70,000కో పని నడిచిపోతూ ఉంటుంది కదా కంపెనీస్కి తక్కువ శాలరీకి. సో వీళ్ళు మాట్లాడేది కూడా ఏంటంటే చీప్ లేబర్, చీప్గా వాళ్ళకి శాలరీస్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ ఓపీటీ స్టెమ్ ఓపీటీ వాళ్ళని తీసుకుంటున్నాయి. అయితే మెయిన్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంకా నెక్స్ట్ స్ట్రిక్ట్ అయితే చేస్తారు తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో వచ్చే చేంజెస్ అయితే మాత్రం అన్ని స్పెక్యులేషన్స్ ఇవి కన్ఫర్మ్డ్ చేంజెస్ కాదు. ఈ ఎవరెవరైతే F1 చదువుకోవడానికి వస్తారో వాళ్ళ డ్యూరేషన్ అయితే ఫిక్స్ చేస్తారు. చదువుకున్న తర్వాత ఒక 1 year ఉండి వెళ్ళిపోవటమో ఇలాగా ఫిక్స్ చేస్తారండి. తర్వాత ఓపీటీ మోస్ట్ ప్రాబబ్లీ షార్టెన్ చేస్తారు, స్టెమ్ ఓపీటీ తీసేస్తారు అనేది ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. ఒకవేళ ఉన్నా కానీ మీకు ఆ స్ట్రిక్ట్ రూల్స్, మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఎవరికి అంటే కంపెనీ వాళ్ళకి. కంపెనీ మీరు అప్లై చేస్తారు బాగానే ఉంటుంది కానీ కంపెనీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట, ఎందుకు స్టెమ్ ఓపీటీ అతన్ని తీసుకున్నామని. అంత స్ట్రిక్ట్గా వెళ్తారు అనేది జనరల్గా డిస్కషన్ అయితే జరుగుతుంది. తర్వాత గ్రేస్ పీరియడ్ అనేది 60 days ఉంది కదా, అది కూడా 30 daysకి తగ్గిస్తారు. ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయండి, ఫెడరల్ రిజిస్టర్లో వచ్చినవే. వీళ్ళు మళ్ళీ అవే సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు కనుక ఫేక్ పేరోల్స్ ఎవరైనా రన్ చేసుకుంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత జనరల్గా అందరూ టాప్ యూనివర్సిటీలో చదివినటువంటి స్టూడెంట్స్ అయితే ఉండరు కదా, చాలామంది స్టూడెంట్స్ ఇంకా అమెరికాలోనే ఉన్నారు. ఓపీటీల మీద ఉండి ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, స్టెమ్ ఓపీటీల మీద ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఇంకా ఫర్దర్గా H1 వచ్చి సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అయ్యారు. H1 రాని వాళ్ళు ఇంకా కొంతమంది అలాగే చదువుకుంటా Day 1 CPTలోకి వెళ్ళి అక్కడి నుంచి PhDలోకి వెళ్ళి, సో ఇవన్నీ ఏంటంటే అమెరికాలో ఉండడం కోసం ఒకదాని తర్వాత ఒకటి ఏదో రకంగా కంటిన్యూ అయిపోతున్నారు అనమాట. సో ఈ డ్రామాలన్నీ ఇంకా ముందు మోస్ట్ ప్రాబబ్లీ నడవకపోవచ్చు. ఏంటంటే ఇక ఒకటే రూట్ ఉంటుంది, మీ మాస్టర్స్ అయిపోయిందా, ఓకే రైట్, మీ యూనివర్సిటీకి, మీ కోర్సుకి, మీ ఎంప్లాయర్కి లింక్ ఉందా లేదా, అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా మీకు నిజంగా ప్రాజెక్ట్ ఉందా లేదా, నిజంగా జాబ్ ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే మీ ఎంప్లాయరు ఏం ప్రూవ్ చేయాలి అంటే నాకు ఈ పర్టిక్యులర్ దానికి లోకల్ వర్కర్ దొరకలేదు, ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఉంటేనే నా కంపెనీ నడుస్తుంది, అంటే ఈ పర్టిక్యులర్ పొజిషన్ ఫిల్ అవుతుంది, లేకపోతే నాకు ఫిల్ అవ్వదు, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు అని స్ట్రిక్ట్ కంప్లైంట్స్ అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే కంపెనీ మీద మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఏదన్నా ఒక ఇది USCIS వాళ్ళ ఇన్స్పెక్షనో సైట్ ఇన్స్పెక్షనో ఇప్పుడు జరుగుతున్నాయి. స్టెమ్ ఓపీటీ వాళ్ళకి ఓపీటీ వాళ్ళకి కూడా హోమ్ విజిట్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఎందుకు అంటే అసలు నిజంగా జాబ్ చేస్తున్నారో చేయట్లేదా అని. ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక రకంగా పేరోల్ రన్ చేసుకుంటారు కదా, ఆ పేరోల్ కంపెనీకి వెళ్తున్నారు, ఆ పేరోల్ కంపెనీకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, లేకపోతే ఇంటికి వెళ్ళి USCIS అడ్రస్ వాళ్ళది మ్యాచ్ అవుతుందా లేదా చేస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో అంటే ఎప్పుడు వస్తాయి రూల్స్ ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు కానీ బట్ రివ్యూ అయితే జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే.